ఒక చిన్న పిల్లకి కూడా సేఫ్టీ లేకపోతే మన ఇండియాలో ఇంకెవరికి సేఫ్టీ ఉంటుంది? ఒక ఉమెన్‌కి ఎప్పుడు సేఫ్టీ వస్తుంది? జూన్ 18 శ్రీ గంగానగర్ రాజస్థాన్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ హోల్ ఇండియాని షేక్ చేస్తుంది ఇప్పుడు. ఇది ఒక ఇండివిడ్యువల్ ఫాల్ట్ అయితే కాదు. ఇది కమ్యూనల్ సేఫ్టీ, లోకల్ పోలీసింగ్, హోటల్ రెగ్యులేషన్స్ ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. జూన్ 18 రోజు 13 ఇయర్ ఓల్డ్ మైనర్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికెళ్తుండగా ఇల్లు దూరం ఉందని చెప్పేసేసి రిక్షా ఆటో ఎక్కింది. వాడేం చేసినాడు? వాడు వేరే వాళ్ళకి అమ్మేసినాడు. 50,000 రూపీస్‌కి అమ్మేసినాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని పాపం 5 డేస్ జూన్ 18 నుంచి 23 వరకు వేరే వేరే హోటల్స్ అన్ని తిప్పి ఆమెని ఫిజికల్‌గా ఫుల్ అబ్యూజివ్ చేసినారు. ఫుల్ టార్చర్ చేసేసినారు ఆమెని. అరౌండ్ 32 మెంబర్స్‌ని ఆమెని ఫుల్ సెక్షువల్ వైలేట్ చేసినారు ఆమెని. వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక, అసాల్ట్‌కి తట్టుకోలేక, వైలెన్స్‌కి తట్టుకోలేక ఆ పిల్ల చాలా బాధపడుతుంటే వాళ్ళ కోసం వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకుంటూ ఆమెకి మందు తాపి మరి ఆమెని చాలా ఫిజికల్‌గా అబ్యూస్ చేసినారు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ మిస్సింగ్ కేస్ పెట్టడంతో రాజస్థాన్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. జూన్ 23 రోజు వాళ్ళు రైడ్ చేస్తుండగా వన్ ఆఫ్ ది హోటల్స్‌లో ఆ పాప దొరికింది. సో ఫార్ 18 సస్పెక్ట్స్‌ని అయితే అరెస్ట్ చేసినారు. రాజస్థాన్ పోలీస్ వాళ్ళు 4 హోటల్స్‌ని డెమాలిష్ చేసినారు రాత్రికే. ప్రెజెంట్‌గా అయితే ఫేక్ న్యూస్ నడుస్తుంది థాట్ ఆ అమ్మాయి చనిపోయింది. కాకపోతే ఆ ఫుటేజ్ ప్రెజెంట్‌ది కాదు. పాత ఫుటేజ్ అది. దట్ ఈస్ ఫ్రమ్ గుజరాత్. ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ రోడ్డు మీద కట్టేసేసి కొడుతున్నారు. దట్ ఈస్ ఆల్ ద ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ నడుస్తుంది. అదంతా ట్రూ కాదు. ప్రెజెంట్ ఆ అమ్మాయి, ఆ పాప వాళ్ళ పేరెంట్స్ కస్టడీలో ఉంది. ద యాక్చువల్ సస్పెక్ట్స్ పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు పోక్సో యాక్ట్ కింద ఫాస్ట్ ట్రాక్ లీగల్ యాక్షన్స్‌ని ఫేస్ చేస్తున్నారు. మన వీడియోస్ వైరల్ అవ్వాలని చెప్పేసి ఏది పడితే అది పోస్ట్ చేయకుండా వెరిఫైడ్ ఫ్యాక్ట్స్, లీగల్ రిసోర్సెస్‌తోని యాక్చువల్ వీడియోస్‌ని పోస్ట్ చేయండి. ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే దాని వెనకాల విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్స్, వాళ్ళ ప్రైవసీని కూడా చూసుకోవాలి. సో ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్.